అంటే మీరు నిజంగా చెప్పాలంటే ఇంతవరకు చేసిన కంటెస్టెంట్స్లో కూడా పాటలు పాడించాము, అన్నీ చేసాము. అంటే స్టేజ్లో ఏం జరుగుతుంది, బిహైండ్ ద స్క్రీన్స్ ఏం జరుగుతుంది అన్నీ కనుక్కున్నాం. బట్ మాకేంటంటే మీ ఎలిమినేషన్ తర్వాత అసలు మీ గురించి తెలుసుకోవాలి, మీ ఫ్యామిలీ గురించి తెలుసుకోవాలి. ఎందుకంటే మీ పేరెంట్స్ వచ్చిన తర్వాత ఒకసారి మీరు చూసిన రోజు మీరు ఆ రోజు ఎమోషనల్ అయ్యారు, మీ మదర్ చాలా ఎమోషనల్ అయ్యారు మీ గురించి చెప్తూ. అంటే మాటలు రాని టైం వస్తాయా లేవా అని అనుకున్న రోజు నుంచి ఈరోజు గట్టిగా తన సాంగ్ని పాటను వినిపించే స్థాయికి ఎదిగారు అని చెప్పి. సో ఈ ఎలిమినేషన్ తర్వాత మీ పేరెంట్స్ రియాక్షన్ ఎలా ఉంది? మా పేరెంట్స్ చాలా గర్వపడారు, ఎందుకంటే మా అమ్మకైతే తెలుగు అంతగా రాదు. అండ్ సో ఆవిడకి నేను తమిళ్ సూపర్ సింగర్ లో కూడా పార్టిసిపేట్ చేశాను. అప్పుడు మా అమ్మ ఉండేది. ఒక ఎలిమినేషన్ అక్కడ నా ఎలిమినేషన్ దాకా మా అమ్మ ఉండింది నాతో పాటు అక్కడ చెన్నైలో కొన్ని రోజులు. ఇక్కడైతే ఒక 3 రోజులు మాత్రం వీళ్ళు వచ్చి వెళ్ళిపోయారు ఆ ఒక ఎపిసోడ్ కోసం. సో వాళ్ళు లేనప్పుడు నేను ఇంతగా చేయగలిగానా, అండ్ ఇన్ని పాటలు నాకు తెలుగులో రాకపోయినా కూడా ఇంత నేను అంటే చేయగలుగుతున్నాను, పాడగలుగుతున్నాను, అండ్ ఇంత దూరం వచ్చానని వాళ్ళంతా లైక్ గర్వపడుతున్నారు. సో నాకు తెలిసి ఇండస్ట్రీ అంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో మిమ్మల్ని మాత్రం ఎవరు వదులుకోరేమో అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఒకసారి పిలుద్దాం అంటే ఈ సాంగ్కి సూట్ అవుతారేమో అని ప్రతి సాంగ్కి మీరు సూటబుల్ పర్ఫార్మెన్స్ చేస్తారు. ప్రణవాలయ అసలు అన్కండిషనల్ నిజంగా పర్ఫార్మెన్స్. ఎందుకంటే ఆ వాయిస్కి అక్కడ జరుగుతున్న బీజిఎంకి మన సూటబుల్ కావాలి వాయిస్ అనేది ఉంటుంది. ప్రతి సాంగ్కి నాకు తెలిసి ఖచ్చితంగా మిమ్మల్ని పిలిచి ఒకసారి టెస్ట్ చేద్దాం, ఈ సాంగ్కి ఆయన సూట్ అవుతారేమో అనే దాంట్లో నిజంగా మీరు ఖచ్చితంగా ఉంటారు. ఇది నాట్ ఏ ఎండింగ్, జస్ట్ బిగినింగ్ అంతే. ఇండియన్ ఐడల్ సీజన్ 3 అనేది మీకు ఒక మంచి లైఫ్ ఇచ్చింది. కొంతమందికి తెలిసిన కేసు ఈరోజు కొన్ని లక్షల మందికి ఫేవరెట్ పర్సన్ అయ్యారు ఇన్ఫ్యాక్ట్. ఎందుకంటే దాంట్లో నేను కూడా ఉంటాను కాబట్టి చెప్తాను. సో నెక్స్ట్ ఏంటి, ఇప్పుడు కార్తిక్ గారు మీకు ఇచ్చారు రమ్మని చెప్పి కాన్సర్ట్ ఉంది కదా, నెక్స్ట్ తిరుపతిలో ఒకటి November 9th రోజు ఇచ్చారు. ఎలా ఉంది ఫీలింగ్ అప్పుడు? వెరీ ఎక్సైటెడ్, ఎందుకంటే కార్తిక్ గారు మ్యూజిక్ వింటూ నేను పెరిగాను. సో ఆయనతో పాటు నేను లైక్ స్టేజ్ షేర్ చేస్తున్నాను, ఆయనతో పాటు పర్ఫామ్ చేస్తున్నాను అంటేనే నిజంగా లైక్ నన్ను నేనే ఒక అదృష్టవంతుడిగా నమ్ముతున్నాను.